ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మునగాకుని ఒక్కసారి ఇలా చేసుకొని తినండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం మునగాకు పళ్ళెం ఎలా చేసుకోవాలో చూద్దామా. ఒక కుక్కర్ తీసుకుని 1 కప్పు కందిబెల్లం తీసుకున్నానండి. 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని, చూసారు కదండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. అలాగే నీళ్లు వేసి, నేను ఈ నీళ్ళు వేస్ట్ చేయకుండా రసం కూడా చేయబోతున్నానండి. అందుకే ఒక 4 టమాటాలు వేసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్లోకి ఉప్పు వేసుకున్నానండి. రాళ్ళు ఉప్పు వేసుకున్నానండి. కందిబ్యాళ్ళు తొందరగా ఉడుకుతాయండి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఒక మూత పెట్టుకున్నాను. చూడండి, ఉడుకుతున్నాయి. శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్న మునగాకుని తీసుకున్నానండి. పుల్లలు లేకుండా ఇలా తీసుకోవాలి. మునగాకును కుక్కర్లోకి వేసుకుందామండి. సగం ఉడికాయి కదా. అటు ఇటు కలుపుకొని ఒక మూత పెట్టుకుందాం. చూడండి, మరుగుతున్నాయండి. ఇప్పుడు కలుపుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకొని అందులోకి శనగిత్తనాలు వేసుకొని ఇలా బాగా వేపుకోవాలి. చూసారు కదండి. అలాగే వెండిమిర్చి కూడా వేసి వేపుకోవాలి. మునగాకు పళ్ళ్యానికి ఇవి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. పొట్టు తీసుకున్న శనగిత్తనాలు ఒక మిక్సీ జార్లో పట్టుకుందామండి. అలాగే వెండిమిర్చి, పొట్టు తీసుకున్న శనగిత్తనాలు మిక్సీ పట్టుకున్న, చూడండి పొడి పొడిగా అయ్యింది. బ్యాళ్ళు ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. చూడండి, ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని తూట్ల గిన్నెలోకి వేసుకుందాం. ఇలా తూట్ల గిన్నెలోకి వడగట్టుకుంటే నీళ్ళు మొత్తం వేరైపోతాయి. ఈ నీళ్ళని వేస్ట్ చేయకుండా రసం కూడా చేసుకోవచ్చు. ఇలా మరొక్కసారి మునగాకును పిండుకోవాలి. మునగాకులో నీరు ఉంటే వేరైపోతాయి. ముందుగా పొడి చేసుకున్న చట్నీ పొడిని ఇందులోకి వేసుకుందాం. చట్నీ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఉప్పు వేయాల్సిన అవసరం లేదు, ముందే వేసి ఉంటాం కదా. ఈ తిరగబాత కూడా వేసుకోవాల్సిన ఆప్షనల్ అండి, మీ ఇష్టం. వేసుకోవచ్చు, వేసుకోకున్నా పర్లేదు. ఇలా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, సింపుల్గా మునగాకు పళ్ళెం ఎలా చేసుకోవాలో. మునగాకు తింటే కంటికి చాలా మంచిదండి. అలాగే జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే తగ్గించేస్తుంది. ఈ మునగాకు తినడం వల్ల హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవ్వదు. చూసారు కదండి మునగాకు పళ్ళెం ఎలా చేసుకున్నామో. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.